నువ్వేంటో నీకు అర్థం కావాలన్నా బైబిల్ చదవాలి. నీ నేచర్ ఎంత రాడికల్గా ఉందో తెలియాలన్నా నువ్వు బైబిల్ చదవాలి. నువ్వెంత ఫాలన్ హార్ట్తో ఉన్నావు నీకు తెలియాలన్నా బైబిల్ చదవాలి. నీ థాట్స్, నీ మైండ్ అడుగడుగునా నీకు నువ్వే అందనంతకంటే నీతో నీకే సఖ్యత లేనంతగా ఎంతగా ఓడిపోయి నీకు తెలియాలి అంటే బైబిల్ చదవాలి. సువార్త పుస్తకాల్లో ఏమి స్టార్ట్ అవుతుందంటే దేవుణ్ణి పరిచయం చేయడమే కాదు, చెప్పండి, నిన్ను నీకు కూడా పరిచయం చేస్తాను. నీకు దేవుడు ఎంతకు అవసరమో పరిచయం చేస్తాను. అందుకే ఈ బైబిల్ ఎందుకు చదవాలి? సగటు మానవుడు బైబిల్ ఎందుకు చదవాలంటే నువ్వేంటో నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలి. నువ్వు ఏ బుక్ చదివినా నీకు నాలెడ్జ్ రావచ్చు కాక, నీకు ఏ బుక్ చదివినా నీకు లస్ట్ అనే ఫీలింగ్స్ రావచ్చు కాక, నీకు ఏ బుక్ చదివినా రకరకాల కోణాల్లో నువ్వు ప్రేరణ పొందొచ్చు కాక, కానీ ఒకే ఒక్క పుస్తకం చదివితే ఎబ్రీ పత్రికలు అన్నాడు, నరాల్లోనికి, కీలులోనికి, మురుగుల్లోనికి, తలంపుల్లోనికి దూరిపోయి నిన్ను మార్చే ఒకే ఒక్క పుస్తకం బైబిల్ వాక్యం. అది మాత్రం